ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. అమ్మా, ముహూర్తానికి సమయం అవుతుంది. ఆ సమయానికల్లా దంపతులిద్దరూ కూర్చోవాలి. మరి అల్లుడు గారు వచ్చారా? వస్తారు పంతులు గారు. ఆ అబ్బాయి కోసమే మేము ఎదురు చూస్తున్నాం. చూడండమ్మా, ముహూర్త సమయానికి అబ్బాయి రావాలి, కానీ అబ్బాయి వచ్చే సమయానికి ముహూర్తం ఉండదు కదా. ఎక్కడున్నాడో తొందరగా రమ్మని చెప్పండి. నేను చెప్పాను కదా సమంత, వంశీ రాడు అని. అనవసరంగా నువ్వే పూజకు ఏర్పాట్లు చేయించావు. ఇప్పుడు చూడు, అందరి ముందు పరువు పోయేలా ఉంది. వంశీ వస్తాడని నువ్వెలా అనుకున్నావు? చెప్పాను కదా గ్రాని, వంశీ వచ్చి తీరుతాడు. నేను చెప్పాను కదా గ్రాని, చూడు వంశీ వచ్చాడు. నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నారు వంశీ. దా. బాబు వంశీ, నువ్వు తొందరగా వెళ్ళి ఆ డ్రెస్ మార్చుకొని పంచి కట్టుకొని రామ్మా. ఇద్దరూ కలిసి పూజ మొదలు పెట్టచ్చు. అలాగేనండి, ఇప్పుడే వస్తాను. పంతులు గారు, అబ్బాయి వచ్చేసాడుగా, ఇక పూజ మొదలు పెట్టచ్చు. భక్త్యాదీపం ప్రయచ్చాం దేవాయ పరమాత్మనే ద్రాహిమాన్ ప్రకాశోరాజ్యోతిర్నమోస్తుతే. దీపం దర్శయామి. దీపారాధన ముహూర్తం. ఏంటి ఆశ్చర్యం? నిజంగా వచ్చింది వంశీయేనా? నేనింకా నమ్మలేకపోతున్నాను. ఎందుకు గ్రాని అంత ఆశ్చర్యం? చెప్పే పద్ధతిలో చెప్తే వచ్చేవాళ్లు కరెక్ట్గానే వస్తారు. నేను ముందే చెప్పాను కదా, ఈ పూజ ఆగదు అని. యశివో నామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళాతయో సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. నాకు చాలా హ్యాపీగా ఉంది వంశీ, నువ్విలా రావడం, ఈ పూజలో కూర్చోవడం చూస్తుంటే మళ్ళీ మీ ఇద్దరు ఒకటవుతారని నాకు నమ్మకం వచ్చింది. వచ్చాను కదండి, ఇంకా ఎందుకీ మాటలు? ముందు జరగాల్సిందే చూద్దాం, తర్వాత అన్ని మాట్లాడుకుందాం. రా బాబు, కూర్చో. సాధ్యం ద్రవర్త సంయుక్తం మన్యనాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్య దిశావహ. ఆ రోజు నేనెవరో తెలియకుండా ఈ ఇంట్లో అడుగు పెట్టాను. ఈరోజు అందరూ నా వాళ్లే. ఏదో ఒక రోజు నేనే ఈ ఇంటి మనవరాలు అని అందరూ తెలుసుకునే సమయం వస్తుంది. అప్పుడు ఈ ఇంటి మనవరాలుగా హారతి పట్టి మరీ నన్ను లోపలికి తీసుకెళ్తారు. మా ఇంట్లో నా వాళ్లతో నేను సంతోషంగా కలిసుంటాను. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్విజయో భూతర్ద్రవాణి ధర్మధర్మమ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. లక్ష్మీనారాయణాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః, వాణీ హిరణ్యగర్భాభ్యో నమః, शजीपुरंद्राभ्य नमः अरुंधति वसिष्ठाभ्य नमः श्री सीतारामाभ्य नमः सर्वेभ्य महाजनेभ्यो नमः आयने परायणे दुर्वारोहन्तु पुष्पणे हरदासमण्डलीकान्तमुद्रस्य गृहाय मे
अलङ्करणार्थे पुष्पाणि समर्पयामि अक्षतैः पूजयामि अर्चत प्रार्चत प्रेमादर्शार्चदार्चन्दपुत्रकार्तप्रन्नदृष्मर्चदा अर्चत प्रार्चदा गन्धद्वारान्दुरादर्शा नित्यपुष्टाङ्गरीषिणीम् ईश्वरीगुं सर्वभूतानां तामिहोपह्वये श्रियं दिव्यश्रीचन्दनं समर्पयामि ॐ हिरण्यवर्णां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो ममावह तां मावह जातवेदो लक्ष्मीमनुपगामिनीं यस्यां हिरण्यं विन्देयङ्गामश्वं पुरुषाणहं गौरीमिमाय सलिलानि नक्षत्रेकपदे द्विपदे सा चतुष्पदे अष्टापदे नवपदे बभूंषे सहस्राक्षरा परमेव्य మీరే మా అమ్మ నాన్న అనుకుంటాను. ఎన్నేళ్ళు వచ్చే వరకు నా తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలియదు. అక్కే నా జీవితంగా పెరిగాను. అక్కే అమ్మ అనుకుని పెరిగాను. అక్క తప్ప నాకంటూ ఎవరూ లేరు అనుకున్నాను. కానీ నానమ్మ, తాతయ్య, అక్క ఇలా నా వాళ్ళంతా ఉన్నారని తెలిసేసరికి ఎంతో ఆనందంగా ఉందమ్మా. వెళ్ళమ్మా, కూర్చో. చూడండి, డిస్ట్రిక్ట్లో ఎక్కడ ఏ ప్రాబ్లం రాకూడదు. అలాగే సార్. చిన్న చిన్న కార్మికులు, కూలీనాలి చేసుకునేవాళ్ళు, ఈ రోడ్ సైడ్ బిజినెస్ చేసుకునేవాళ్ళు పొట్టకూటి కోసం చాలా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ గురించి ఎవరైనా కంప్లైంట్ ఇస్తే ముందు వెనక బాగా ఆలోచించాకే కరెక్ట్ అయిన చర్యలు తీసుకోండి. అలాగే సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే? అలాగే సార్. జాగ్రత్తగా వ్యవహరించాలి సార్. సార్, రాణిగారు వచ్చారు. మిమ్మల్ని కలవాలంటే బయట వెయిట్ చేయమని చెప్పాను. లోపలికి రమ్మను. సరే సార్. సార్, మమ్మల్ని బయట వెయిట్ చేయమంటారా? పర్వాలేదు, మీరు ఇక్కడే వెయిట్ చేయండి. నమస్కారం కలెక్టర్ గారు. నమస్కారం అండి. మీరు నాకన్నా పెద్దవాళ్ళు, నాకు నమస్కారం పెట్టకూడదు. మీ పదవికి, మీకున్న గొప్ప మనసుకి దండం పెట్టడంలో తప్పులేదండి. ప్యూన్, ఒక కుర్చీ పట్రా. పర్వాలేదు సార్, మీ ముందు కూర్చునే అర్హత నాకు లేదు. ఏంటి ఇలా వచ్చారు? మీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను. ఇంకా అక్క నన్ను కలెక్టర్గానే చూస్తుంది. నేను ఏం చేశానని నాకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చారు? లేదు కలెక్టర్ గారు, సాయం కావాలని ఒకరోజు మీ ఆఫీస్కి వచ్చాను. అప్పుడు కూడా మీరిలా వెనక్కి తిరిగిపోయారు. నాతో మాట్లాడటం, నాకు సాయం చేయడం ఇష్టం లేదేమో అనుకుని నేను మౌనంగా వెళ్ళిపోయాను. కానీ ఆ తర్వాత అర్థమైంది మీరు ఎంత పెద్ద మనసుతో మా గురించి ఆలోచించారు అని. ఆ డాక్టర్ గారితో మీరు మాట్లాడకపోయి ఉంటే ఆయన ఆపరేషన్ చేసేవారు కాదు. మీరు చెప్పడం వల్లే నేను ప్రేమించిన మనిషికి ఆపరేషన్ జరిగింది. నా ప్రాణమైన మనిషి తొందరలోనే కోలుకుంటారు అన్న ఆశ కలిగింది. నా కుటుంబంలో మళ్ళీ ఆనందం వచ్చింది. ఇది నా నన్ను క్షమించాలి కలెక్టర్ గారు. మీరు కూడా నా తమ్ముడు లాంటి వారని పొరపాటున అనేశాను. అంత బాధ్యత తీసుకుని నా కుటుంబం గురించి మీరు ఆలోచించారు. మళ్ళీ మా ఇంట్లో ఆనందం వచ్చింది అంటే దానికి కారణం మీరే. చేసిన సాయం ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పి మీకు స్వీట్ కూడా ఇవ్వాలని
నా చేత్తో నేనే స్వయంగా చక్కెర పొంగలి చేసి తీసుకొచ్చాను. మీకు అభ్యంతరం లేకపోతే తింటారు కదా? అమ్మగారు, కలెక్టర్ గారు అలా ఏది పడితే అది తినరు. మీరు అలా ఇవ్వకూడదు కూడా. తీసుకెళ్ళండి. అభిమానంతో చేశానంటున్నారు కదా, అందులోనూ తమ్ముళ్ళలాంటి వాణ్ణి అన్నారు. మీ అభిమానానికి నేను ఎప్పుడూ కృతజ్ఞుణ్ణే. నా మీద అభిమానంతో తీసుకొచ్చింది మీరు వెనక్కి తీసుకెళ్ళలేరు. అక్కడ పెట్టండి. చాలా సంతోషం కలెక్టర్ గారు. ఈ చక్కెర పొంగల్ అంటే ఒకప్పుడు నా తమ్ముడికి చాలా ఇష్టం ఉండేది. అక్క, నీ చేత్తో చక్కెర పొంగలి చేస్తే అది అమృతంలా ఉంటుంది అని ఎంత ఇష్టంగా తినేవాడు. నేను వాడికి తినిపిస్తే మరింత ఇష్టంగా తినేవాడు. మళ్ళీ ఆ రోజులు తలుచుకుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకే దయచేసి మీరు తింటారన్న ఆశతోనే ఈ బాక్స్ ఇక్కడ పెట్టాను. తప్పుగా నేనేమైనా మాట్లాడుంటే నన్ను క్షమించండి. నా మనసులో ఉన్న ఆనందాన్ని మీతో పంచుకున్నాను. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను కలెక్టర్ గారు, ఈరోజు మా ఇంట్లో ఈ సంతోషం వచ్చిందంటే కారణం మీరేనండి. నేనొస్తాను. ఏంటిది? నేనెంత ప్లాన్ చేశానో ఈ వంశీ ఎప్పటికీ కలవకూడదు అని. కానీ వంశీ ఇలా రావటం, ఇంత కూల్గా పూజ చేయటం అంటే ఇప్పుడేం చేయాలి? అక్క, నువ్వు వంశీ జంటగా చాలా బాగున్నారు. మీరిద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. ఇంతే ఆనందంగా ఉండాలి. వంశీ, నా మాట గౌరవించి నువ్విలా రావడం, అక్కతో కలిసి పూజ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. నీ ప్రేమని గెలిపించుకోవడం కోసం నువ్వెంతో ప్రయత్నం చేశావు. కానీ మా అక్కతో నిన్ను కలపడం కోసం నేను ఈ ప్రయత్నం చేశాను. నా ప్రయత్నం ఫలించి మళ్ళీ మీరిద్దరూ ఒక్కటవుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. బాబు, ఈ కంకణం అమ్మాయి కుడి చేతికి కట్టండి. ఈ కంకణం కడితే దంపతులుగా మీ ఇద్దరి జీవితం ఎటువంటి ఆటుపోట్లు లేకుండా సంతోషంగా సాగుతుంది. ఈ సౌభాగ్యవ్రత మహత్యం ఈ కంకణంలోనే ఉంటుంది. ఈ కంకణాన్ని కట్టి మీ ఇద్దరు అమ్మవారికి హారతిస్తే ఆ తల్లి దయ మీ మీద తప్పకుండా ఉంటుంది. ఈ జన్మంతా మీరు ఆనందంగా కలిసి ఉంటారు. తీసుకోనాయనా. శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మమ సర్వదా. పూజారి గారు, ఈ కంకణం నేను సమంత చేతికి కడితే నా భార్యకి నాకు మధ్య ఎడబాటు ఉండదు కదా? ఎప్పటికీ విడిపోవడం జరగదు కదా? అవును బాబు, ఈ గౌరీదేవి అనుగ్రహం ఉన్నంత వరకు మీ దంపతులు విడిపోరు. ఈ కంకణ బంధం మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది. వంశీ, జరిగిందేదో జరిగిపోయింది. ఇక భవిష్యత్ అంతా మీ ఇద్దరూ బాగుండాలని మంచి మనసుతో జరుగుతున్న పూజ ఇది.
ఆ కంకణం ఎడవ చేతికి కట్టు బాబు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదలాయుతాక్షే విశ్వప్రియే విష్ణుమనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధస్తా యాసా పద్మాసనస్థా విపులకటితటీ పద్మపత్రాయుతాక్షి గంభీరావర్తనాభిస్తనవర్ణమితా శుభ్రవస్త్రో. చూడండి, ఈ ఇంట్లో నేను గౌరవించే ఒకే ఒక్క మనిషి మీరు. ఎందుకంటే న్యాయం ఎటువైపు ఉంటే మీరు అటువైపు ఉంటారు. మీ మనవరాలు బుద్ధేంటో నాకన్నా ముందే మీకు తెలుసు. తనని మీరు ఎన్నోసార్లు నా ముందే తిట్టారు. అందుకే మీరంటే ఎప్పటికీ నాకు గౌరవం ఉంది. కానీ నా మనసుతో ఆడుకున్న ఈ సమంతని, నా ప్రేమని సమాధి చేసిన ఈ సమంతని, నా వర్షని నాకు దూరం చేసిన ఈ సమంతని నేను ఎప్పటికీ క్షమించను. తనతో ఇప్పుడే కాదు, ఏ జన్మలో కూడా జీవితాన్ని పంచుకోను. ఇది నా నిర్ణయమని మీకెప్పుడో చెప్పాను, కానీ మీరు ఎవ్వరూ వినిపించుకోలేదు. విడాకుల కాగితాలు ఇవ్వడానికి వచ్చాను, అయినా నమ్మలేదు. సమంత అంటే నాకిష్టం లేదని ఎన్నోసార్లు ఎందరితో చెప్పుకున్నా ఎవ్వరూ పట్టించుకోలేదు. ఈ నిజాలు బయటికి తెలియకుండా ఉండడం కోసం, అందరి ముందు మేము కలిసే ఉన్నామని చెప్పడం కోసమే ఇలాంటి పూజలు వ్రతాలు చేస్తూ ఏదో రకంగా నన్నిక్కడికి రప్పించే ప్రయత్నం చేస్తుంది. నేనిప్పుడు ఇక్కడికి వచ్చింది సమంతతో పీటల మీద కూర్చున్నది సమంతతో జీవితాన్ని పంచుకోవాలని కాదు. ఈ ఇంట్లో నేను ఆనందంగా బతకాలని, ఈ ఇంటి మనిషిగా ఉండాలని కాదు. ఇంకెప్పుడు మీరెవ్వరూ ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఉండాలి అంటే ప్రపంచానికి అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్పడానికొచ్చాను. ఈ సమంత అంటే నాకు ఇష్టం లేదు. వంశీ, ఇంటి నిండా బంధువులున్నారు. ఈ ఇంటి పరువు పోతుంది. నీకు దండం పెడతాను, ఇప్పుడు ఎలాంటి గొడవ చేయొద్దు. ముందైతే ఈ పూజ కానివ్వు, తర్వాత అన్నీ మాట్లాడుకుందాం. నీకన్నా పెద్దవాడినైనా చేతులెత్తి దండం పెట్టి నిన్ను అడుగుతున్నాను. నా మనవరాల్ని బాధ పెట్టకు. జరుగుతున్న ఈ పూజను ఆపాలని చూడకు ప్లీజ్. బాబు వంశీ, నీకు ముందే చెప్పాను కదా, గతమంతా చేదు జ్ఞాపకమని. దాన్ని మర్చిపో. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఎలాంటి సమస్య రాకుండా నేను చూసుకుంటాను. దయచేసి అర్థం చేసుకో బాబు. సభాష్ వంశీ, నువ్వు ఇలాంటి అలజడి సృష్టిస్తావని తెలియక ఇంతవరకు నేను కంగారు పడ్డాను. వంశీ, నేనేం చేసినా నీ మీద ప్రేమతోనే చేశాను. నిన్ను దక్కించుకోవడానికే చేశాను. నేను నీ దానిగా బ్రతకడం కోసమే చేశాను. ఈ ప్రయత్నాలన్నీ చేశాను. నువ్వు నన్ను అర్థం చేసుకో ప్లీజ్ వంశీ. ఇంకా చాలు. ఇప్పటికే చాలా చెప్పావు, ఇంకేం చెప్పకు. నీ ప్రేమ నటన, నీ మాట నటన, నీ బాధ నటన, నీ జీవితమే ఒక నటన. ఈరోజు నన్నిక్కడికి రప్పించడానికి నువ్వు ఏం ప్రయత్నం చేశావో అర్థం చేసుకోలేని అమాయకుణ్ణి మాత్రం కాదు నేను. అయినా నిన్ను క్షమిస్తానని ఎలా అనుకున్నావు? నా మనసంతా ఉన్న వర్షాన్ని నేను మర్చిపోతానని నువ్వెలా అనుకున్నావు? ఈ జీవితం పంచుకుంటే వర్షతోనే పంచుకుంటాను.
లేదంటే ఒంటరిగా మిగిలిపోతాను. వర్ష కాదు అంటే చచ్చిపోతాను. అంతేకాని నీకోసం రాను. నీతో కలిసి ఉండాలని నేను కోరుకోను. ఇది అందరి ముందు చెప్తేనే ఈ ఇంటి సంగతేంటో బయట వాళ్ళకి తెలుస్తుంది. ఇంకెప్పుడు మీరిలాంటి ప్రయత్నాలు చేయొద్దు. ఈ సమంత నేను ప్రేమించిన మనిషిని అనేక నిందలు వేసి నేనే దూరం చేసుకునేలా చేసింది. చాలా చాలా దుర్మార్గురాలు. మోసంతో నన్ను పెళ్లి చేసుకున్న స్వార్థపరురాలు. ఇలాంటి మనిషితో నా జీవితాన్ని పంచుకోను అని మీ అందరి ముందు చెప్పడానికే ఈరోజు ఇక్కడికొచ్చాను. ఇంకెప్పుడు నన్ను పిలవాలని కానీ సమంతని నాతో కలపాలని కానీ ఎవ్వరూ ప్రయత్నించకండి. గుడ్ బై. వంశీ వంశీ బాబు వంశీ నువ్వంటే ఏంటో నాకు చూపించావు కదా, మరి సమంత అంటే ఏంటో నీకు కూడా తెలియాలి కదా. నీ జీవితం మొత్తానికి వెలకడతాను. ఈ విషయాన్నంత తేలిగ్గా వదలను. ఇప్పుడే కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి నువ్వేంటో, నీ బతుకేంటో, నీ గతమేంటో మొత్తం చెప్పేస్తాను. చెప్పాను కదా, వంశీ నాకు దూరం అవుతాడని నేను నిర్ణయించుకున్న మరుక్షణం ఈ లోకంలో నీకు అదే ఆఖరి క్షణం అవుతుంది.